హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి తొలి ఏకాదశి రోజున తీసిన వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ నుంచి నైట్ దాకా నేను ఏమేమి పనులు చేసుకుంటాను, అలాగే తొలి ఏకాదశి రోజున మేము పూజ విధానం, అలాగే ఈరోజు ఏమేమి వంటకాలు వండుకుంటాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మార్నింగే లేచి గది అయితే కడిగేస్తున్నానండి. పూజ అయితే చేసుకుందామని. ఇంకా నిన్నే కడిగిద్దాం అనుకున్నాము. ఇంకా కొంచెం పని ఉండి ఇంకా నిన్నైతే కుదరలేదండి. ఇంకా ఈ రోజు అయితే అందరం కలిసి ఇంకా గదులన్నీ కడిగేసుకుంటున్నాం. ఇంకా అమ్మ చెల్లి అయితే కిచెన్ గది అవి అయితే కడుగుతున్నారండి. నేనైతే ఈ గది అయితే శుభ్రం చేసేస్తున్నాను. ఇంకా మొత్తం కూడా సర్పేసి శుభ్రంగా కడిగేస్తున్నాను. ఇంకా పూజ అయినా చేసుకోవాలి కదా అని పొద్దున్నే లేసి ఇంక ఇవి అయితే కడిగేస్తున్నామండి. ఇంకా మా అమ్మాయిని అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే అప్పగించేసామండి. ఇంకా కడుగుతుంటే మధ్యలో వచ్చేస్తుంది. ఇంకా నైస్ కదండి, గమ్ముని జారిపోతుందని. ఇంకా మా నాన్నమ్మ వస్తే మా నాన్నమ్మకి అయితే ఇచ్చానండి, తీసుకెళ్ళింది. టైం వచ్చేసి 6:15 అవుతుందండి. ఇంక అందుకే గమ్మునైతే లెగిసాము. ఇంకా లెగిసి మొత్తం కూడా అన్నీ కడిగేసుకుంటున్నామండి. కడిగేసుకుని ఇంకా ఆరిపోతే ముగ్గైనా పెట్టేసుకోవచ్చు. ఇంకా బయట పని అయితే ఇప్పుడైతే చేసుకుంటామండి. ముందైతే గదులన్నీ కూడా శుభ్రం అయితే చేసేసాము. ఇంకా గది అయితే కడిగేసానండి. కడిగేసి అరుగు కూడా కడిగేసి మెట్లు కూడా కడిగేసానండి. ఇంకా సప్టా మీద అయితే నీళ్ళు చల్లేసి ఇంకా ఆవు పేడతో అయితే కల్లాపైతే వేసి ముగ్గైతే పెడదామని ఇంకా పేడ అయితే కలుపుతున్నానండి. తొలి ఏకాదశి అంటే ఇంకా పండుగలు అయితే స్టార్ట్ అయిపోతాయి కదండి. ఇంకా ఈ రోజు అయితే తెల్లపిండి ములంకూర అయితే వండుకున్నాము. ఇంకా అలాగే కుడుములు అయితే కంపల్సరీ వండుకుంటామండి. ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి రోజున అయితే కుడుములు వండుకుంటాము. కల్లాపు అయితే ఇలాగేస్తున్నానండి. ఇంక పేడతో కల్లాపు వేసినా కూడా నీళ్ళు జిమ్మినట్టు ఉంటుందండి. కింద నేల చెమ్మగా ఉంది కదండి, ఆరిపోతే బాగాని కల్లాపు బాగా కనిపిస్తుంది. ఇంక నీళ్ళు చల్లినట్టే చెమ్మ చెమ్మగా ఉంటుంది. ఇంక గమ్మున ఆరట్లేదండి ముగ్గేసినా కూడా. ఇంకా నీళ్ళు కింద ఉండి ముగ్గు అయితే బాగా అవ్వట్లేదు. చాలా టైం పట్టిందండి ఆరటానికి. ఇంక ఇలాగైతే మొత్తం అయితే కల్లాపేసి వాకిలంతా కూడా వేసేస్తున్నానండి. అటుపక్క ఇటుపక్క ఇంటి వెనకాల కూడా వేసేసాను. మొత్తం వేసేసి ముగ్గు అయితే బాగా మంచిగా పెడదామని మొత్తం కల్లాపైతే ఇలా జిమ్మేసానండి. తర్వాత అయితే ముగ్గు అయితే పెడుతున్నాను. ముందు కొంచెం అవతలకి అయితే వేసానండి. ఇంకేస్తే ముగ్గు అంతా కూడా నీటిలోకి వెళ్ళిపోయి అసలు బాగా రావట్లేదు. అందుకే ఈ ప్లేస్లో మళ్ళీ ఎత్తరికి వేస్తున్నాను. ఇంకా ఎండాకాలం కాదు కదండి, వర్షాకాలం అసలు ఆరట్లేదు నేల. ఇంకా ముద్దగా వేసిన కల్లాపి ఇంకా చాలా టైం పట్టింది. ఇంక ఈ ప్లేస్లో అయితే ఇలా వేసేస్తున్నానండి ముగ్గు. ఇంక మొత్తం తీయలేదు, ముగ్గు అయితే ఇలా వేసేసాను. చాలా బాగుంది కదండి. ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా తలస్నానం అయితే చేసేసానండి. తలస్నానం చేసేసి గుమ్మానికి అయితే మామిడాకులు కడుతున్నానండి. ప్రతి గుమ్మానికి కూడా అవతలకు కూడా కట్టేశాను. ఇంక యువతలది కూడా కట్టేసి దేవుడి కాడ సామాన్లన్నీ కడిగేస్తుందండి అమ్మ. ఇంకా పూజ అయితే చేసేసుకుంటాం ఇద్దరం కలిసి. ప్రతి పండుగ కూడా గుమ్మానికి అయితే మామిడాకులకి అయితే కట్టుకోవాలండి, చాలా మంచిది. ఇంకా దేవుడి కాడ అయితే పెట్టడానికి దానిమ్మ గింజలు అయితే ఒలుస్తున్నానండి. ఇంకా కొబ్బరికైతే కొడుతున్నాము. ఇంకా గుళ్ళోకైనా పట్టుకెళ్దామని రాముల వారి గుళ్ళోకి. ఇంకా దానిమ్మ గింజలు అయితే ఇలా ఒలుస్తున్నానండి. ఇంకా అమ్మ అయితే సామాన్లు అయితే కడుగుతుంది. ఇంకిద్దరం కలిసి పూజ చేసుకుని రాముల వారి గుళ్ళో కూడా వెళ్ళాలి. ఇంకా దానిమ్మ గింజలు అయితే ఒలిచేసానండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా అమ్మ అయితే స్టార్ట్ చేసింది. తర్వాత నేను కూడా పూజ అయితే దండం పెట్టేసుకుంటున్నానండి. ఇంకా అమ్మ అయితే పూజ చేసుకుంది ముందు. ఇంకా నేను కూడా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను.
అమ్మ నేను అలాగే పూజ అయితే చేసేసుకున్నామండి ఇంట్లోనే. ఇంకా రాముల వారి గుడిలో కూడా కొబ్బరికాయ కొడదామని ఇంకా పూజ అయితే ఇలాగే చేసుకుంటున్నామండి. ఇంకా పూజ అయితే ఇలా చేసేసుకున్నాము. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికైతే వచ్చేసామండి. ఇంక టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇడ్లీలు అయితే వేసింది అమ్మ పొద్దున్నే. ఇంకా మా చెల్లి ఇంకా మా అమ్మ అయితే తింటుంది కదని పొద్దున్నే వేసేసి ఇంకా కొబ్బరి చట్నీ అయితే చేసేసిందండి. ఇంకా టిఫిన్ అయితే ఇలా చేస్తున్నాను. టిఫిన్ అయితే ఇలా చేసేస్తున్నానండి. ఇంకా టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. ఇంకా లేట్ అయిపోతుంది కదా అని ఇంకా టీ తాగేసి ఇంక వెంటనే ముల్లంగి కూర తెల్లపిండి వండుదామని ముల్లంగి కూర అయితే అమ్మ కోసుకొచ్చిందండి. ఇంకా ఆదివారం కదండి, ఆషాఢ మాసంలో ఆదివారం అయితే వండుకుంటారు తెల్లపిండి ముల్లంగి కూర. మేము పప్పు కూడా వేసుకుంటున్నాం. ఇంకా పప్పు ముల్లంగి కూర తెల్లపిండి అయితే వండుతాను, చూపిస్తాను చూడండి. ఇంకా టీ అయితే ఇలా తాగేస్తున్నానండి. అమ్మ పప్పు పొయ్యి మీద అయితే ఉడకబెట్టేస్తుందండి. ఉడికిపోతే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ముందు అయితే ఉడకబెట్టేస్తుంది. తొలి ఏకాదశి రోజుని మీరేమి వండుకున్నారు, మీ ఇంట్లో స్పెషల్ ఏంటి అని నాకైతే కామెంట్ చేయండి. ఇంకా టీ తాగేసాను. ఇంకా ముల్లంగి కూర అయితే తెచ్చిందండి. మొత్తం కూడా శుభ్రం అయితే చేసేసుకుంటున్నాను. ఇంకోండి కొద్దిగానే తెచ్చింది. ఇప్పుడు ముల్లంగి కూర కూడా దొరకట్లేదండి పల్లెటూరులోని. మా ఇంటి పక్క వాళ్ళకి అయితే ముల్లంగి చెట్టు ఉందండి. కొన్ని రొట్టెలు అయితే కోసుకొచ్చింది. ఇంకా తెలగపిండిలో కారం అయితే కలిపేసిందండి. డైరెక్ట్గా మనం కూరలో వేస్తే మొత్తం కలవదండి తెలగపిండి అంతా. అసలు పైన కారంగా అనిపిస్తుంది, అంత బాగోదు. ఇలాగ తెలగపిండిలో కారం కలిపేసి వండుకుంటే బాగుంటుందండి. ఇంకా మొత్తం తెలగపిండి అయితే ఇలా శుభ్రం చేసేస్తున్నాను. ఇంకా అమ్మ అయితే పప్పు అయితే ఉడుకు పెట్టేస్తుంది, చూపిస్తాను. ఇంకోండి ఇంకా మొత్తం అన్నీ కూడా ముల్లంగి కూర అయితే ఇలాగైతే మొత్తం శుభ్రం చేసేసానండి. ఇంకా కూర అయితే వండేసుకుందాము. ఇంకోండి ఇప్పుడైతే ఈ కోసేసి కడిగేస్తానండి. ముల్లంగి కూర కడిగేసి ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద వండుతాను, చూపిస్తాను చూడండి. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇంకా అమ్మ అయితే పప్పు అయితే ఉడకబెట్టేసింది. ఇంకా ముల్లంగి కూర కూడా దాంట్లో వేసేసుకుందాము. ఇంకా ముల్లంగి కూర అయితే దాంట్లో వేసేసానండి. ముల్లంగి కూర వేసేసాను. కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాము. కొంచెంసేపు అయితే ముల్లంగి కూర ఉడికాక అప్పుడైతే తెల్లపిండి వేస్తానండి. ఇంకా తెల్లపిండి వేసిన వెంటనే చిక్కబడిపోతుంది కదా, ఇంకా అందుకు ముల్లంగి కూర అయితే ఉడకదు. కొంచెంసేపు అయితే పప్పులో ముల్లంగి కూర అయితే ఉడికించుకోవాలండి. ఇలాగైతే ఉడుకుతుంది. ఇప్పుడైతే తెల్లపిండి అయితే వేసుకుందాము. దాంట్లోని కొద్దిగా వేసి అయితే తిప్పుకుందాము. ఇలా మొత్తం కూడా వేసేసుకుంటున్నానండి తెల్లపిండి. కారం డైరెక్ట్గా వేస్తే అస్సలు ఇంకా బాగోదండి. ఇలాగ తెల్లపిండిలో కలిపేసుకోండి మీరు కానీ ఇలా తెలియకపోతే. తెల్లపిండిలో కారం కలుపుకుంటే ఈజీగా అనిపిస్తుంది. ఇలా అయితే వేసానండి. కూర ఇంకా బాగా ఉడకాలి. కూర అయితే ఉడికిపోయిందండి. ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఆయిల్ అయితే వేసేసాను. ఇంకా తాలింపు ఖర్చులు కూడా అన్నీ వేసేసుకున్నానండి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది తెల్లపిండిలోని. ముల్లంగి కూర తెల్లపిండి కూరలో ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడైతే ఇంక తాలింపు అయితే పెట్టేసుకుందాము. కూర అయితే ఇంక దాంట్లో వేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది తెల్లపిండి పప్పు ముల్లంగి కూర. ఇంకా కూర అయితే ఉడికిపోయిందండి. ఇంకా భోజనం అయితే చెయ్యాలి, చూపిస్తాను. ఇంకా భోజనం చేసినప్పుడు అయితే చూపిస్తాను మీకు. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నానండి. ముల్లంగి కూర వేసుకుని అయితే పప్పు ముల్లంగి కూర తెల్లపిండి కూర అయితే చాలా బాగుంది. ఇంకా సాయంత్రం అయితే కుడుములు అయితే వండామండి. కుడుములు వండుకున్నాము, అది కూడా చూపిస్తాను. ఇంకా కుడుములకి అయితే వండుతున్నామండి. పిండి అయితే ఆడించుకొచ్చేసారు మా నాన్నగారు. ఇంకా మెత్తగా కాకుండా నొక్క కింద మనకి ఇడ్లీ నొక్క ఎలా ఉంటుంది అలా నొక్క కింద అయితే ఆడించుకొచ్చారండి. ఇంకా 2 రకాల కుడుములు అయితే వండుదాం అనుకుంటున్నాను. ఇంకా బెల్లం లేకుండా శనగపప్పు కొబ్బరి తిరుడి ఇంకా పిండితో బాగుంటుందండి. మామూలు బెల్లం వేసుకుని ఇలాగా ఇంకో రకంలా వండుతాను. 2 రకాలుగా వండుతాను, చూపిస్తాను చూడండి. కొబ్బరి తిరుము కూడా ఇలా రెడీ చేసుకుందామండి. ముందైతే ఉక్కబెట్టుకోవడానికి అయితే పిండి ఉక్కబెట్టుకోవడానికి వాటర్ అయితే పెట్టుకున్నానండి గ్యాస్ మీద. కొద్దిగా మనకి సరిపడా అంత తీసుకున్నాను. దాంట్లో ఉక్కబెట్టుకుంటే బాగుంటుందండి, గమ్మున ఉడుకుతాయి. ఆల్రెడీ నీటిలో ఉడికిపోతుంది కదండి, ఇంకా కుడుముల కింద ఎంతసేపు ఉడకదు. ఇలా ఉక్కబెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను.
ఇంకా నీళ్ళు అయితే మరిగిపోయండి. నేనైతే ఇంకా పిండి అయితే కలిపేస్తున్నాను. ఇంకోండి పిండి అయితే ఇలా కలిపేసానండి. ఇంక కొద్దిగా వేడి నీళ్ళు అయితే తీసానండి ముందు. అవి కూడా వేసేసుకుని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుంటున్నాను పిండి అంతా కూడా. కరెక్ట్గా సరిపోయండి నీళ్ళు. మరి ఎక్కువ కాలేదు, మరి తక్కువ అసలు కాలేదు, కరెక్ట్గా సరిపోనియి. ఓ పళ్ళెంలోకి అయితే తీసేసుకుని ఇంకా కుడుములు అయితే చేసేసుకుందాము. మొత్తం ఒకసారి తిప్పేసుకున్నానండి. ఇంకా పళ్ళెంలోకి అయితే తీసేసుకుందాము. పిండి అంతా ఇదిగా ఇలాగ అవ్వింది. ఇంకా పళ్ళెంలోకి వేసేసి కుడుములు అయితే చేసుకుందామండి. శనగపప్పు కుడుములు అయితే చాలా బాగుంటాయండి. అయ్యే ఎక్కువ వేయలేదు, తక్కువ వేసాము. మేము అయ్యే ఇష్టంగా తిన్నామండి. బెల్లం కుడుములు కూడా చాలా బాగుంటాయి, కానీ శనగపప్పు కొబ్బరి తురుములు చాలా కమ్మగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మీరు ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. కుడుములు ఇంకా పిండి అయితే ఇలాగ వేసేసుకున్నానండి. ఇంకా వేరే దాంట్లో తీసుకుంటున్నాను. అవి అయితే శనగపప్పు కుడుములు చేయడానికి పక్కకైతే తీసుకుంటున్నానండి. ఇదంతా కొద్దిగాని దీంట్లో అయితే బెల్లం తురిమిడేసేసుకుందామండి. కొబ్బరికి అయితే రుండు కూడా వేసేసుకుందాము. ఇంకా దాంట్లో కూడా ఉంచుకుంటున్నానండి. ఇప్పుడైతే మొత్తం కలిపేసుకుందాము. ఆ పక్కన అయితే ఇంకా ఆ కుడుములకి శనగపప్పు వేసేసాను, కొబ్బరి తురుము కూడా వేసేసాను. మంచిగా మొత్తం అంతా కలిపేసుకుందామండి. ఇవి కూడా చాలా బాగున్నాయి కండి. ఇట్ల కన్నా ఇంకా నచ్చినాయి అండి. బెల్లం లేని కుడుములు అయితే ఇంకా బాగున్నాయి శనగపప్పు వేయడం వల్ల. మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి. ఇంకా గడ్డలు లేకుండా, ఉండలు లేకుండా కలిపేసుకుంటున్నాను ఇలాగైతేని. ఇంకా కుడుములు అయితే చేసేసుకుంటున్నానండి. ఇంక ఇలా చేసేసుకుని ఇంక ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటున్నాను. ఇంకా మొత్తం అయితే చేసేస్తున్నాను. కుడుములు అయితే చేసేసాకైతే మీకు చూపిస్తాను చూడండి. ఇంకోండి కుడుములు అయితే బెల్లం కుడుములు అయితే చేసేసానండి. ఇప్పుడైతే ఈ కుడుములు చేసుకుందాము. శనగపప్పు కుడుములు అయితే చేసుకుందామండి. ఇది కూడా మొత్తం కలిపేసుకుని ఈ కుడుములు అయితే చేసేస్తాను. ఇంక ఇలాగైతే చేసేసుకుంటున్నానండి మొత్తం కూడా. ఇవి అయితే తక్కువే చేశాను, కానీ ఇవి బాగా నచ్చినాయి అండి మాకు. ఇంకా మొత్తం కూడా ఈ కుడుములు అయితే చేసేసి ఇంక ఇడ్లీ పాత్ర అయితే గ్యాస్ మీద అయితే పెట్టేశానండి. ఇలాగైతేని ఇంకా ఉడికిపోయినాకైతే చూపిస్తాను చూడండి. ఇంకోండి కుడుములు అయితే ఇలా ఉడికిపోయినాయండి. చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా కమ్మగా ఉన్నాయి. తెల్ల కుడుములు అయితే భలే ఉన్నాయండి. అవి కూడా బాగున్నాయి, కానీ ఇంకా బాగున్నాయని చెప్తున్నాను. చాలా వేడి వేడిగా ఉన్నాయండి. ఇప్పుడే తీసింది. ఇంకా తెల్ల కుడుములు అయితే ఇలా ఉన్నాయి. ఇంకో ప్లేట్లోకి అయితే పెట్టాను చూడండి. కుడుములన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా చూస్తారు కదా, నాకు కూడా ప్లీజ్ వాళ్ళు కూడా లైక్ చేస్తారు కదా. కుడుములు అయితే ఇలా వండేసుకున్నామండి. ఇప్పుడైతే తిన్నప్పుడైతే చూపిస్తాను. ఇంక ఇలా అయితే తింటున్నానండి. ఈ కుడుము అయితే బెల్లం లోనికి వెళ్ళి చాలా టేస్ట్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మీ ఇంట్లో ఏం వండుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. కుడుములు వండుకున్నారా? చాలా బాగుంటాయి కుడుములు అయితేని. ఈ కుడుము కూడా చాలా టేస్ట్గా ఉందండి శనగపప్పు వేయడం వల్ల. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు దాకా బాయ్ బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.